జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని నివాసంలో కొమ్మినేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతిని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని నివాసంలో కొమ్మినేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతిని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లోని నివాసంలో కొమ్మినేని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమరావతిని మహిళలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. కొమ్మినేని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి ఏపీ పోలీసులు. ఎందుకంటే అతను అమరావతి మీద, అక్కడ ఉన్నటువంటి మహిళల మీద అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని ఇప్పటికి కేసు నమోదైంది. అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే గత కొంతకాలం క్రితం అంటే లాస్ట్ వీక్ జరిగినటువంటి ఏదైతే ఒక ఛానల్ డిబేట్ లో ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ తో పాటు ఒక అనలిస్ట్ కూడా, దాంట్లో కృష్ణరాజు అనే అనలిస్ట్ కూడా ఉండటం, అనలిస్ట్ ఒక అంటే ఏదైతే ఈ రాజధానిని క్రోడీకరిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు పైన మన అమరావతి దేవతల రాజధాని కింద మనం నిర్మించేది కూడా ఈ యొక్క దేవతల రాజధాని, అంత గొప్ప రాజధాని కావాలి అనే కాన్సెప్ట్ తో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటం చూస్తాను. కానీ ఆ వ్యాఖ్యల్ని క్రోడీకరిస్తూ కృష్ణరాజు అనలిస్ట్ అయితే అది దేవతల రాజధాని అయితే ఇది వేశ్యల రాజధాని అమరావతి అంటూ కూడా అత్యంత బాధాకరమైన అంటే జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం చూస్తున్నా. ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్ గా ఉంటూ కనీసం ఖండించకుండా దాన్ని ఏదో చిన్నగా అంటే మసిపూసి మారేడికాయ చేసే విధంగా చిన్నగా మాట్లాడినట్లయితే మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలుగు ప్రజలంతా కూడా చూశారు. ఇప్పటికే దానిపైన మహిళలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా బాగా కోపోద్రికులయ్యి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పోలీసులు పెట్టినటువంటి పరిస్థితులు చూస్తాను. అదే కాకుండా ఈ యొక్క దిష్టి బొమ్మను కూడా కొమ్మినేనితో పాటు కృష్ణాది దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసే పరిస్థితి మనకు ఆంధ్ర వ్యాప్తంగా అయితే కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే విజయవాడలో ఈ తెలుగు మహిళలంతా కూడా విజయవాడ సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం, దాంతో పాటు ఆ సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేయటం అయితే చూస్తాను. కొమ్మినేని శ్రీనివాస్ తో పాటు ఆ రోజు ఆ డిబేట్ లో పాల్గొన్న అనలిస్ట్ కృష్ణరాజుతో కూడా ఇద్దరి పైన కేసు అయితే నమోదు చేయడం చూస్తాం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ ని తన నివాసం హైదరాబాద్ లో తన నివాసం అరెస్ట్ చేసి విజయవాడ సూర్యాపేట పోలీస్ స్టేషన్ అయితే తరలిస్తున్నట్లయితే మనకి స్పష్టంగా అర్థం. మరి కాసేపట్లో విజయవాడ పోలీసులు అయితే కొమ్మినేని శ్రీనివాస్ ని పోలీస్ స్టేషన్ తరలించి అక్కడి నుంచి కోర్టులో హాజరుపరుస్తారంటూ కూడా మనకి తెలుస్తుంది. రాఫీ కృష్ణ, చెప్పండి, ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాస్ ఏదైతే సదరు టీవీ ఛానల్లో యాంకర్గా ఉన్నప్పుడు ప్రశ్నించినప్పుడు దాన్ని సరిగా ఖండించలేదన్నారు. ఆ సదరు టీవీ ఛానల్ ఇతని అరెస్ట్ మీద ఏమన్నా ఇప్పటికేమన్నా ఖండించడం కానీ ఏదైనా స్పందించిందా? అటువంటి వార్తలు ఏమైనా వచ్చినాయా బయటికి? అంటే ప్రస్తుతానికైతే కొమ్మినేని శ్రీనివాస్ ఆ రోజు ఏదైతే ఆ అనలిస్ట్ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అమరావతి అంటే వేశ్యల రాజధాని కింద దాన్ని అంటే చిత్రీకరిస్తూ అంటే యావత్తు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి రాజధానిలో ఉన్న ఆ మహిళలంతా కూడా వేశ్యలు అనే విధంగా ఆ భావం వచ్చే విధంగా తన వ్యాఖ్యలు చేయటం అయితే చూస్తాను. దీంతో పాటు ఏదైతే సాక్షి యాజమాన్యంగా ఉన్నటువంటి భారతీయతో పాటు జగన్మోహన్ రెడ్డి యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈ మహిళలు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే సాక్షి నుంచి కూడా ప్రస్తుతానికైతే ఆ చైర్మన్ భారతీ గారు కానీ ఎవరు కూడా ప్రస్తుతానికైతే స్పందించినట్టయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు. కానీ కొమ్మినేని శ్రీనివాస్ అయితే ఆ వివరణ ఇచ్చే భావంలో అయితే కొన్ని వీడియోస్ అయితే చేయటం అయితే చూస్తాను. దీనికి ఆ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు, భారతీ గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక అనలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి చేసినట్టు వ్యాఖ్యలని ఖండించాను కూడా అనే అంటే తన తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసినట్లయితే మనకు అర్థం అవుతుంది.